సో ఇంతకుముందు వీడియోలో మనం సో థర్డ్ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. యూజ్ ద యూక్లిడ్ డివిజన్ లామ్ టు షో దట్ క్యూబ్ అండి. సో ఇంతకుముందు మనం హార్డ్ ఈవెన్ చేసుకున్నాం, హార్డ్ పాజిటివ్ ఇంటీజర్, తర్వాత స్క్వేర్ చేసాం. ఇప్పుడు క్యూబ్ ఆఫ్ ద ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ 3m plus 1 3m plus 8. Sorry. No, same. Let A be any positive integer. So positive integer. So then Euclid divisor format A is equal to BQ plus R. Then B is equal to 9. So 0 is equal to R is equal to 9. So then R is equal to 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. Okay. Now substitute A is equal to BQ plus R. Then 9Q. What? 9Q plus R. Now square. Now cube. Now cube. A is equal to 9Q plus R. A cube is equal to 9Q plus R whole cube. Now what is the formula? A plus B whole cube is equal to A cube plus 3A square B plus 3AB square plus B cube. This is the formula. Now there A is equal to now A is equal to 9Q plus B is equal to R. So write A cube 9Q whole cube plus 3A square 9Q whole square into B R plus 3 into A 9Q into B square R square plus B cube that is equal to R cube. So A value B value తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అంతే. సో అయితే ఇప్పుడు ప్రతి దాంట్లో మనం చూడండి, ఇక్కడ 9 ఉంది, Q ఉంది, 9 ఉంది, Q ఉంది, 9 ఉంది, Q ఉంది. సో ఏమన్నా వాటిని సో కామన్ తీసుకున్నా, సో దీంట్లో 9 కామన్ తీసుకున్నాం. ఇక్కడ ఏముంది 9 cube R cube plus 3 into 9 square R Q square into R plus 3 into 9 Q R square plus R cube. సో మనం ఇక్కడ 9 కామన్ తీసుకున్నాం. ఎందుకంటే ఇలాగా మనకి 9 తో రావాలి కాబట్టి మనం 9 కామన్ తీసుకుంటాం. సో ఒక 9 కామన్ వస్తే 9 స్క్వేర్ R క్యూబ్ ప్లస్ ఇక్కడ 9 ఒక 9 వచ్చేస్తే 3 into 9 Q స్క్వేర్ R ప్లస్ ఇక్కడ ఉన్న ఒక 9 కామన్ చేస్తే 3Q R స్క్వేర్ ప్లస్ R క్యూబ్. సో నో ఈ మొత్తాన్ని m అనుకుంటే 3m ప్లస్
r cube. M is equal to 9 square r cube plus 3 into 9 q square r plus 3 q r square. ఈ మొత్తాన్ని m అనుకుంటే m 9m ప్లస్ r స్క్వేర్. సో ఇప్పుడు r is equal to 0 అయితే దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. 9m plus r cube that is equal to 9m plus 0 cube that is equal to 9m. r is equal to 1 అయితే 9m plus r cube is equal to 9m plus 1 cube that is equal to 9m plus 1. r is equal to 2 అయితే 9m plus r cube is equal to 9m plus r బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 square 2 cube is equal to 9m. So 2 2 are 4 4 2 are 8 h 3m plus 1 3m plus 8. సో ఇలా మిగతా నెంబర్లు కూడా చేయాలి. r is equal to 3 9m plus r cube is equal to 9m plus 3 whole cube is equal to 9m plus 27. సో కానీ మనకు ఇచ్చిన ప్రాబ్లంలో 27 అనేది రాకూడదు. సో 3m plus 1 3m plus 8 రావాలి. సో దీన్ని ఎలా మార్చుకోవాలి ఇప్పుడు? సో ఇక్కడ మనం ఇక్కడ ఈ 27ని నేను సో ఎలా రాస్తానంటే 27ని 9 into 3. సో ఇక్కడ 9 కామన్ చేస్తే m plus 3 ఇక్కడ నేను 9m అంటున్నాను. సో దేర్ m is equal to m వాల్యూ ఎంత అని చెప్పారంటే m plus 3. ఈ m plus 3 అనేది నేను m అనుకొని దట్ ఈజ్ ఈక్వల్ టు అనుకుంటే 3m వస్తుంది మనకి. 3m plus 1 3m plus 8 రావాలి కనుక సో ఇలా రాస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇంతవరకు అర్థమైందా? సో నెక్స్ట్ ఇంకా 4th ఎలాగ చేయాలి, 5th ఎలాగ చేయాలి, 8th ఎలాగ చేయాలి. సో ఇలా చివరి వచ్చిన వాటికి సో ఇక్కడ వచ్చిన వాటిని మనం రాసుకోవాలి. సో అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి. సో అర్థమైతే చూడండి. సో ఏ పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నాము. సో అది ఈక్వల్ ఫార్మ్ చేస్తే a is equal to bq plus r, b is equal to 9 అవుతుంది. సో అది r వాల్యూ 0 నుంచి 8 మధ్యలో ఉంటుంది. సో a is equal to bq plus r 9q plus r. Now squaring cubing both side. సో క్యూబ్ బోత్ సైడ్ చేస్తే అది a plus b whole cube రూపంలో ఉంది. సో a cube plus 3a square b plus 3ab square plus b cube. సో ఇక్కడ a అంటేనేమో 9q, b is equal to r. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకి 9 వాల్యూ ఎంత వచ్చింది? ఇలా వస్తే ఈ మొత్తాన్ని నేను r m అనుకున్నాను. m అనుకుంటే 9m plus r cube అని వచ్చింది. దీంట్లో ఇక 0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 3m వచ్చింది. సో 1 వాల్యూ r is equal to 1 ని సబ్స్టిట్యూట్ చేస్తే 3m plus 1 వచ్చింది. r is equal to 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 3m plus 8 వచ్చింది. సో థర్డ్ r is equal to థర్డ్ ని సబ్స్టిట్యూట్ చేస్తే 3m plus 27 వచ్చింది. మనకు 27 రాకూడదు. సో అందుకని 27 ఏం చేస్తే 9 into 3 గా రాశాను. 9 కామన్ చేస్తే 3m plus 1 3m plus 3 m plus 3 అని వచ్చింది. సో m plus 3 నేను m అనుకుంటే 3m వచ్చింది. అలాగే నెక్స్ట్ r వాల్యూ 4 5 6 7 8 వరకు కూడా తీసుకుని ఒకసారి కనుక్కుందాం. ఇప్పుడు r is equal to 4 తీసుకున్నాం. 3 తో అయిపోయింది. ఇప్పుడు 4 తీసుకున్నాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9m plus r cube that is equal to 9m plus r అంటేనేమో 4 whole cube that is equal to 9m plus 64. ఓకే 64 వచ్చింది. సో ఇప్పుడు 64 రాకూడదు. ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ కూడా మనం దీన్ని మార్చుకోవాలి. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు?
64ని 9 ఇంటూ, సో ఒక సింపుల్ రాస్తున్నాం, 63 ప్లస్ 1 రాద్దాం. 64 63 ప్లస్ 1 రాద్దాం. సో m కామన్ అప్పుడు 9 కామన్ ఇస్తే m ప్లస్ 7 ప్లస్ 1. సో దీన్ని మనం m అనుకున్నాం. m 9m ప్లస్ 1. m is equal to 9m m plus 7. So provided. Next r is equal to 5. 9m plus r cube is equal to 9m plus 5 whole cube. That is equal to 9m plus 125. So 125 వచ్చింది. సో ఈ 125ని 9లో, సో 9గా రాయాలంటే ఏం చేయాలి? ఎంత రాయాలి చెప్పాలి. 125 9గా రాయాలంటే ఎంత రాయాలి? దీన్ని ఎలా రాసుకోవచ్చు ఒకసారి మీరు చూడండి. ఓకే, 39 ప్లస్ 1 39 ప్లస్ 25. దీని ఎలా రాయొచ్చు? 9m ప్లస్ 25 9m ప్లస్ 17 ప్లస్ 8 రాస్తాం. అంటే మనకి టోటల్ 8 కావాలి కాబట్టి ఇలా రాస్తాం కదా. సో ఇప్పుడు 9 కామన్ తీస్తే m ప్లస్ 13 ప్లస్ 8. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 8. హెన్స్ m ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ 13. సో దీన్ని m అనుకుంటే m ప్లస్ 8 వచ్చింది. 5. నెక్స్ట్ r ఈజ్ ఈక్వల్ టు 6. 3m ప్లస్ r క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3m ప్లస్ 6 క్యూబ్. 3m ప్లస్ 6 క్యూబ్ అంటే హౌ మచ్? 216. 216. సో ఇప్పుడు మనం దీనిలో 9 కామన్ తీసాం అనుకోండి. సో 9 కామన్ తీస్తే ఎంత? 9 కామన్ తీస్తే m ప్లస్ 24. సో నౌ 9 is equal to m. హెన్స్ ఈ m is equal to m ప్లస్ 24. ఈ m ప్లస్ 24 నేను m అనుకున్నాను. సో 9m వచ్చింది. సో అలాగే 70 8 కి సో సేమ్ ఎలాగా వస్తుంది మనకి ఏది చేసినా సరే 9m ప్లస్ 9m ప్లస్ 8 రావాలి. ఇప్పుడు నెక్స్ట్ పక్కన చూడండి, దీంట్లో 7 చేద్దాం. 7 r is equal to 7. m plus r cube that is equal to 9m plus 7 whole cube. సో అయితే వాల్యూ ఎంత వస్తుంది? 9m ప్లస్ 7 క్యూబ్ అంటే వాల్యూ ఎంత వస్తుంది? 21. 7 7 జారు 49. 7 63 28 34. సో 34. ఓకే, సో దానికి ఇప్పుడు మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు అనేది ఒకసారి చూడాలి మనం. ఇప్పుడు 3m ప్లస్ 7 క్యూబ్ అంటే 343. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? సో దీన్ని 9m ప్లస్ 342 ప్లస్ 1 గా రాశాను. సో ఇప్పుడు ఇక్కడ 9 కామన్ తీస్తే m ప్లస్ 38 ప్లస్ దట్ ఈజ్ ఈక్వల్ టు m 9m ప్లస్ 1 వేర్ m ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ 38. దీన్ని m అనుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ r ఈజ్ ఈక్వల్ టు 8. 3m ప్లస్ r cube is equal to 3m plus 8 cube, that is equal to 3m plus
8 cube అంటే 8 cube అంటే how much? So 8 cube value 516. So now 9m plus దీన్ని ఎంత రాసుకోవచ్చు? 8 ఇచ్చేది రాసుకున్నాం సారీ. సో 8 ఇచ్చేది రాసుకుంటే 6 10 580 ప్లస్ 8 9 కామన్ ఇస్తే m ప్లస్ 50 సార్లకు కామన్ ఇస్తే r is equal to 8 9m plus r cube is equal to 9m plus 8 cube, that is equal to 9m. So 8 cube అంటే 8 8s 64 into 8 that is equal to 512. సో ఇప్పుడు మనం ఎంత రాసుకోవాలని చూద్దాం. 5 times 45 plus 6 2 నెక్స్ట్ ఎంత 9తో 6 times 54 12 8 remaining 8. So 9m plus 56 plus 8. Plus 8. So దీన్ని 9 కామన్ ఇస్తే m plus 56 plus 8. 9m plus 8. So then m is equal to m plus 56. m is equal to అందరికీ మ్యాథ్స్ ఈజీగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే మేము ఈ ఛానల్లో ఈ మ్యాథ్స్ గురించి అన్ని ప్రాబ్లమ్స్ చేసి చూపిస్తున్నాను. నచ్చితే కనుక మీరు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పంపించే ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది. చూసిన తర్వాత మాకు మీ కామెంట్స్ తెలియజేయండి. ఓకే, ఐ లవ్ యూ. ఈ వీడియో కనుక మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10th క్లాస్లో మ్యాథ్స్ చాలా ఈజీగా చేయాలన్నది మనం చూపించడం జరుగుతుంది. ఒక్కసారి కాదు 4 సార్లు 5 సార్లు మీరు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి. బెల్ బటన్ నొక్కినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు రావడం జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయాల్సిందే కోరుతున్నాను. ఓకే చిల్డ్రన్.